హైదరాబాదులో వర్షం దంచు కొడుతుంది. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా మేఘామృతమైనటువంటి వాతావరణం తర్వాత వర్షంగా మారింది. ఆ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా సికింద్రాబాదు, బషీర్బాగ్, ఆల్వాల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికొండ సహా అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. రాబోయేటువంటి కొన్ని గంటలలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా పడవచ్చని పేర్కొంది. ఈ మేరకు మ్యాప్ కూడా విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు అధికారులు. దీంతో హైదరాబాద్ వాసులు చీకట్లోనే ఉన్నారు. అటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాసులకు సూచనలు కూడా చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి నుంచి జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అక్కడ ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.